రోడ్డు మీద కొందరు రయ్యిన పోతారు, సడన్ గా బ్రేక్ కొడతారు. ఇగేముంది, వెనకమర్లు వచ్చేటోళ్ళకి ఏం అర్థం కాక బండి టక్కరిచ్చుడో కింద పడుడో అవుతుంది. కొందరు ఇండికేటర్ వేయకుండానే రప్పున బండి మలుపుతారు. ఎన్కున్నోళ్ళు బ్రేక్ కొట్టలేదంటే గుద్దుడే. ఇక సిగ్నల్ పడ్డా ఆగరు కొందరు పనిమంతులు, అట్లనే దంచుకపోతుంటారు. ఇక కొందరికి ఫోటోల పిచ్చి, అందమైన లొకేషన్ కనిపిస్తే బండి ఆపి టక్క టక్క గుంజుడే. గసంటోళ్ళంతా గీ వార్త జర మంచిగా చూడుర్రి. నో పార్కింగ్ అయినా ఆపితే 1000 ఫైన్ అని గింత పెద్ద బోర్డు రాసిండ్రు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద. అయినా మనోళ్ళు అస్సలు తగ్గుతలేరు. హగో బ్రిడ్జి మీదనే బండ్లాపుడు, ఫోటోలు గుంజుడు, సెల్ఫీలు దిగుడు. ఇంతకంటే మంచి జాగా ఇంకేడ ఉండది. మంచిగా దిగి స్టేటస్లు పెట్టుకోవచ్చని మనోళ్ళ తండ్లాట. హగో బైకులు, ఆటోలు, ఆఖరికి కార్లు కూడా నో పార్కింగ్ జాగల్నే పార్క్ చేసిండ్రంటే ఎంతటి పనిమంతులో చూడురిగా. కానిస్టేబుల్ సార్ వచ్చి ఎల్లగొట్టినా గదులుతలేరు. అటు మొక్కాన పోయినాడు, మేం కూడా దిగినాం, గిట్ల తప్పేంది అంటారా? 3 రోజుల కిందట కారాపి ఫోటోలు దిగుతుంటే ఒకటి అక్కరై ఒకరు పానం పోయింది, ఇంకొకరికి దెబ్బలు దాకినాయి. మునుపు కూడా ఎన్నో జరిగే గిట్లా. అందుకే హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద బండ్లు, కార్లు, ఆటోలు ఏం ఆపొద్దు. ఆపితే 1000 దండు గాని కొత్త రూల్ పెట్టి బోర్డులు నాటిండ్రు పోలీసులు. అయినా మనోళ్ళు అట్లనే దిగుతుంటే ఫస్ట్ నాడని వార్నింగ్ ఇచ్చి ఇడిషబెట్టిండ్రు. కావాలంటే బ్రిడ్జి కింద పార్కింగ్ చేసి మీదికొచ్చి సైడ్లకు నిలబడి సెల్ఫీలు దిగొచ్చు. ఏహే అంత రిస్క్ ఎవడు చేస్తాడు? అయినా బండ్లాప్తే ట్రాఫిక్ వాళ్ళకి ఎట్లా తెలుస్తది అంటారా? బ్రిడ్జి మీద ఈడికెళ్ళి ఆడిదాకా సీక్రెట్ కెమెరాలున్నాయి, ఉత్తగానే దొరికిపోతారు. కాబట్టి ఫోటోల కోసం మాత్రం చేయకుర్రి, పరేషాన్ల పడకుర్రి.